ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రామనామంతో ప్రతిధ్వనించిన గోదావరి తీరం. భద్రాద్రి సీతారామచంద్రుని సన్నిధిలో రామదీక్ష విరమణ. మహానంది క్షేత్రంలో గంగా పుష్కర వార్షికోత్సవం. నంది తీర్థంలో గంగాదేవికి విశేష అభిషేకం. నారాయణవనంలో శ్రీ అగస్తీశ్వర స్వామి వార్షికోత్సవాలు. హంసవాహనంపై ఆది దంపతుల అభయ ప్రదానం. అహోబిలంలో ఘనంగా నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు. శ్రీ జ్వాలా నరసింహస్వామి వారికి సూర్యప్రభ వాహనం. తెలంగాణ రాష్ట్రంలోని పరమపావన పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీరామ నామస్మరణలతో మారుమ్రోగింది. గోదావరి తీరంలో కొలువైన సీతారామచంద్ర స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. శ్రీరామనవమి రోజు ప్రారంభమైన శ్రీరామ దీక్షా విరమణ కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. మొత్తం 27 రోజుల పాటు జరిగిన ఈ దీక్షా యజ్ఞంలో వందలాది మంది రామభక్తులు పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పావన గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించిన రామభక్తులు శ్రీరామ పాదుకలతో గిరి ప్రదక్షిణ నిర్వహించి సీతారామచంద్ర స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. బేడ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు నిర్వహించిన విశేష పూజాధికారులు పాల్గొని సంప్రదాయబద్ధంగా దీక్షను విరమించారు. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జక్కుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జక్కుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు. అరయపుత్ర కామేష్ఠియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము. అరయపుత్ర కామేష్ఠియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము. సురుల రక్షింపగా ఆసురుల శిక్షింపగా సురుల రక్షింపగా ఆసురుల శిక్షింపగా తీరమై ఉదయించిన దివ్య తేజము. రాముడు రాఘవుడు రవి కులుడితడు భూమి జక్కుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి కులుడితడు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో గంగా పుష్కర వార్షికోత్సవ ఘట్టం వేదోక్తంగా జరిగింది. ఏటా సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో వెళ్లి విరియాలని కాంక్షిస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని దివ్య ప్రాంగణంలో రాజగోపురం వద్ద నంది తీర్థంలో గంగామాతకు ప్రత్యేక ఆరాధనలు జరిపారు. గణపతి పూజ పుణ్యాహవచనంతో గంగాదేవికి ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు.
ఆపై గంగామాతకు అభిషేకాలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం పవిత్ర తీర్థ జలాలకు పసుపు కుంకుమ సారెలను సమర్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. కడప జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు పునర్వసు నక్షత్రోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక ఆరాధనలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవం వైభవంగా సాగింది. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని సముదాయం గ్రామంలో శ్రీ అగస్తీశ్వర స్వామివారి వార్షికోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. నారాయణవనం క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా సముదాయం గ్రామంలో వేంచేసిన మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో మే 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు 10 రోజుల పాటు వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆది దంపతులకు హంసవాహన సేవ కనువిందుగా జరిగింది. ముందుగా అర్చకులు సంప్రదాయబద్ధంగా యాగశాల కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై ఆలయ వీధులలో స్వామి అమ్మవార్ల హంసవాహన సేవ శోభాయమానంగా జరిగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం నారసింహ స్వామివారి ఆలయంలో నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎగువ అహోబిలంలోని చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నరసింహస్వామివారి దివ్య ప్రాంగణంలో స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ వైభూపేతంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని
సర్వాలంకార శోభితంగా ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడి సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చిన అర్చకులు పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ అహోబిలం క్షేత్ర వీధులలో శ్రీ జ్వాలా నృసింహుని సూర్యప్రభ వాహన సేవ వైభవపేతంగా జరిగింది. నరసింహావతార కథా పరమానంద సుధా నరసింహావతార కథా పరమానంద సుధా ఇలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చె కదా. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏటా తమిళ సంప్రదాయంలో చిత్తిరై మాసంలో చిత్తా నక్షత్రం రోజు వీరి అవతార మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మే 10వ తేదీ వరకు నిర్వహించే శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం సాయంకాలం వేళ దివ్య ప్రబంధ సేవాకాలం జరిగింది. ఈ సందర్భంగా నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయిమొళి ప్రబంధ నుండి 100 పాసురాలను పఠించారు. అనంతరం నైవేద్యం, శాతుమల జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఆదివారం 1,50,00,000 రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు బెంగళూరుకు చెందిన సుయ్యపు వెంచర్స్ ఎల్ఎల్పి కంపెనీ చైర్మన్ యతీష్ సూరినేని 1,50,00,000 రూపాయల చెక్కును అందజేశారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట గ్రామంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వారపు సేవల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం అప్పలాయగుంట క్షేత్ర వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ ఘనంగా జరిగింది. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేక మహోత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, వాస్తు పూజ, అంకురార్పణ, హోమం, పూజాది కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్థానిక ప్రాంతవాసులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాలుపంచుకుని శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై
ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని శ్రీ మల్లికార్జున మహామండపంలో ప్రత్యేక వేదికపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు వైదిక క్రతువులతో షోడశోపచార పూజలు జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. భక్తులు శరవణ భవుడి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి మంగళాభిషేకాలను మనోహరంగా నిర్వహించారు. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని చల్లని తల్లి శ్రీ కామాక్షిదేవికి అర్చకులు ముందుగా సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ జగదేక కల్పవల్లి శ్రీ కామాక్షిదేవికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాలను నిర్వహించి కర్పూర హారతలు సమర్పించారు. అనంతరం కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే ఇదే ప్రాంగణంలో వేంచేసిన జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారికి అభిషేకాలను ప్రత్యేకంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామ్ నగర్లో భగవద్ రామానుజుల వారికి 1008వ తిరునక్షత్ర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. శ్రీ త్రిదండి చిన్నజీర స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో రామానుజుల వారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అనంతరం రామానుజుల వారికి పుష్పాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు చిన్నజీర స్వామి అనుగ్రహ భాషణం చేశారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తులను విశేష అలంకరణలో వేదికపై ఆశీర్వదనం గావించిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి షోడశోపచారాధనను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ కనుల పండుగ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని కడు రమణీయంగా నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వెంచేసిన ప్రత్యక్ష నారాయణుడి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. వైశాఖ మాసం సందర్భంగా ఆదివారం స్వామివారికి అభిషేక కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆరోగ్య ప్రదాయకుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ముందుగా అర్చకులు షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని దివ్యంగా అలంకార భూషితులను గావించి ఆదిత్య హృదయం, సూర్యాష్టక స్తోత్రాదులతో పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్లలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోనేటి రాయ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాయలపేటకు చెందిన కొందరు భక్తులు గొడుగులు, పరదాలను విరాళంగా సమర్పించారు. రాయలపేటకు చెందిన మణికంఠరాజు, పురుషోత్తం రెడ్డి, విశ్వనాథులు కుటుంబ సభ్యులతో కలిసి కోలాటాలు, డప్పు వాయిద్యాలు, జానపద నృత్య రూపకాలతో సందడి చేస్తూ ఊరేగింపుగా గొడుగులు, పరదాలను తీసుకొచ్చి శ్రీ కోనేటి రాయ స్వామివారి సన్నిధిలో టీటీడీ అధికారులు, అర్చకులకు అందజేశారు. మంత్రాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తి సౌగంధాలతో మెరిసింది. వైశాఖ మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో శ్రీ వెంకటేశ్వరుడికి షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామామృతంతో పరవశించింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా గర్భాలయంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి దివ్యమంగళమూర్తిని చందన శోభితంగా అలంకరించి సహస్ర నామార్చన, పుష్పార్చన, తులసీ దళార్చనలతో సేవించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని అర్చనాది కైంకర్యాలలో పాల్గొని చందన శోభితులైన స్వామివారి ముగ్ధ మనోహర దివ్య రూపాన్ని కనులారా దర్శించుకుని తరించారు. సీతారాముల కళ్యాణోత్సవంతో భక్తులు పులకాంకితులయ్యారు. కృష్ణా జిల్లా కేంద్రంలో నెలవైన శ్రీ విజయ కోదండ రామస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సీతా సమేత శ్రీ విజయ కోదండరామస్వామి వారికి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ముందుగా అర్చకులు సీతాలక్ష్మణ సహితంగా శ్రీ విజయ కోదండరాముని ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కళ్యాణ వేదికపై ఆసీనులను చేసిన అనంతరం వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తుల శ్రీరామనామస్మరణలతో రమణీయంగా జానకీరాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర హారతలు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. అమ్మవారి సన్నిధిలో వైశాఖ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం మహిళలు ఆలయ ప్రాంగణంలో సామూహికంగా కుంకుమార్చనలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని ఆరాధించి ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.